రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఇప్పుడు అల్లు అర్జున్ పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాడని ప్రశాంత్ కిషోర్తో రహస్యంగా భేటీ అయ్యాడని గత 2-3 రోజుల నుంచి అనేక సర్కిల్స్లో అయితే వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అల్లు అర్జున్ చాలా అవమానాలు పడ్డాడు. రేవంత్ రెడ్డి మామూలుగా అల్లు అర్జున్తో ఆడుకోలేదు. అల్లు అర్జున్ జీవితంలో అది మర్చిపోలేడు. అతనికి 2 రకాలు, ఒకటేమో జైలుకి వెళ్ళాడు, రెండోదేమో అతన్ని దారుణంగా అవమానకరంగా మాట్లాడించి తెలంగాణలో అంతా కూడా ఒక దోషిలాగా మాట్లాడించి అతను ఏదో పనికిమాలిన వేషాలు వేస్తున్నాడని, నటుడే కాదని ఇవన్నీ కూడా చేయించారు కాంగ్రెస్ వాళ్ళు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పగబట్టినట్టుగా అల్లు అర్జున్ని చేయడం అనేది అప్పుడు అందరికీ అర్థమైంది. తర్వాత ఏదో రాజీకి వెళ్ళారు, ఏదో సెటిల్మెంట్ జరిగింది వాళ్ళ మధ్య. కానీ అల్లు అర్జున్ ఆ అవమానాన్ని మర్చిపోలేడు. కావాలనే బెయిల్ వచ్చినా కూడా ఒక రాత్రి అయినా జైల్లో పెట్టాలని అతను పెట్టినారనేది అందరికీ తెలుసు. ఇప్పుడు రాజీ పడిపోయినాక ఆ కేసు పోయింది. మామూలుగా అయితే పోలీసులు ఇలాంటి కేసుల్లో బయట మాట్లాడరు, కానీ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేసి వాళ్ళు కూడా ఇతను దోషులాగా కోర్టు బయట నిరూపించడానికి ట్రై చేశారు. కోర్టులో తేలాలి, కోర్టులో తేలదు. అప్పుడే నేను చెప్పాను ఇది ఎప్పటికి కోర్టులో తేలదు అని చెప్పాను. కానీ కోర్టు బయట అతన్ని సమాజంలో ఒక దోషులాగా నిరూపించడానికి ఇటు పోలీస్ వ్యవస్థను వాడుకున్నారు, మీడియాని అన్నిటిని వాడుకుని అతన్ని చేశాడు. అతను కొన్ని తెలుసో తెలియ కొన్ని తప్పులు చేయడం, దానివల్ల కూడా అతను దీంట్లో ఇరుక్కున్నాడు. సో ఈ ఇష్యూలో నుంచి అతను ఇప్పుడు అలాగే అక్కడ కూడా వాళ్ళ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నప్పుడు అతన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. దాంతో అతని మీద కేసు కూడా పెట్టారు, అల్లు అర్జున్ మీద అక్కడ కూడా కేసు పెట్టారు. కాకపోతే ఆ కేసు సీరియస్గా పోలేదు ముందుకి, బట్ పెట్టారు. సో ఈ స్థాయిలో రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇతను కూడా అంటే మెగా ఫ్యామిలీకి మధ్య గొడవలు మొదలైనవి. పవన్ కళ్యాణ్ కూడా ఓపెన్గా ఇండైరెక్ట్గా అన్నప్పటికీ అందరికీ తెలుసు, ఒకప్పుడు అడవిని సేవ్ చేసే పాత్రలు హీరోలు చేసేవాళ్ళు ఇప్పుడు అడవిని నాశనం చేసే స్మగ్లర్ పాత్ర చేస్తున్నారు. అది క్లియర్గా అల్లు అర్జున్ గురించి మాట్లాడింది. లేకపోతే సమాజాన్ని ఉద్ధరించే పాత్రలే హీరోలు చేస్తారా? పవన్ కళ్యాణ్ కూడా అలాంటివే చేశాడా? సో దొంగలు వాళ్ళ అన్న సినిమాలే బోల్డ్ ఉన్నాయి, కొండవీటి దొంగ, అడవి దొంగ, ఇలాగ టైటిల్లోనే దొంగ పేర్లు ఉన్నాయి. సో హీరోలు అన్ని రకాల పాత్రలు చేస్తారు. వాళ్ళేమీ దొంగ పాత్ర చేసినంత మాత్రాన అతను దొంగతనాన్ని సపోర్ట్ చేసినట్టు కాదు, స్మగ్లింగ్ పాత్ర చేసినంత మాత్రాన స్మగ్లింగ్ని సపోర్ట్ చేసినట్టు కాదు. ప్రపంచంలో సమాజంలో ఉన్న అన్ని రకాల యాంగిల్స్ని సినిమాలుగా తీస్తారు. అన్ని రకాల యాంగిల్స్లో వాళ్ళు ఆ కోణంలో వాళ్ళు నటిస్తారు. మామూలుగా హీరో అనేవాడు ఒక ఎనీ యాక్టరు ఆ పాత్రకి డిఫెన్స్ లాయర్ లాగా ఉండాలని చెప్తారు. అంటే ఆ పాత్రని మనం వ్యతిరేకించకూడదు, మనం వ్యతిరేకిస్తే ఆ పాత్ర చేయలేం. ఆ పాత్రను సపోర్ట్ డిఫెన్స్ లాయర్ ఏం చేస్తాడు? దొంగ అయినా, హంతకుడైనా, రేపిస్ట్ అయినా వాడిని సపోర్ట్ చేస్తాడు కోర్టులో. ఓకే, డిఫెన్స్ లాయర్ అది ఆ పని. డిఫెన్స్ లాయర్ వెళ్ళి వీడు దొంగసారి, వీడు రేపిస్ట్ అన్నాడు అనుకో, వీడు శిక్ష పడిపోతుంది. అలాగే ఒక ఆర్టిస్ట్ కూడా తను చేసే పాత్రని ఆ పాత్ర కోణం నుంచి ఆలోచించి చేయాలి తప్ప ఇతను హీరోగా ఆ పాత్ర నాకు ఇష్టం లేదన్నప్పుడు చేయకూడదు. చేసినప్పుడు నువ్వు ఆ పాత్రకు అనుగుణంగానే చేయాలి. అది ఎన్టీఆర్ చాలా సినిమాల్లో చేశాడు. రావణాసురుడు చేసినప్పుడు, దుర్యోధనుడు చేసినప్పుడు అవి నెగిటివ్ క్యారెక్టర్లు అయినప్పటికీ కూడా సమాజంలో ఆయన నమ్మి వాటికి ఒక ఉన్నతమైన ప్లేస్ని ఇవ్వగలిగాడు. సో అది మామూలుగా దాన్ని మెథడ్ యాక్టింగ్ అంటారు. సో అల్లు అర్జున్ కూడా అలాగే చేశాడు, కానీ అల్లు అర్జున్ని అలాగ మాట్లాడడం వల్ల గాయపడ్డాడు. సో ఈ 2 వైపులా కూడా అల్లు అర్జున్కి అటు ఇటు కూడా గాయాలైనాయి. దాని నుంచి అల్లు అర్జున్ మనం రాజకీయాల్లోకి రావాలి, మనం నిరూపించాలనేది ఒకటి ఉండొచ్చు. రెండోది రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును దెబ్బకొట్టాలని కూడా తను కూడా అనుకోవచ్చు. ఒకవేళ అలా అనుకునుంటే రాజకీయాల్లోకి వస్తాడు. లేకపోతే ఇప్పటికిప్పుడు అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం అతనికి ఏ రకంగా లేదు. ఎందుకంటే అతను ఇప్పుడిప్పుడే అతని కెరీర్ కిక్ స్టార్ట్ అయింది. అంటే అట్లీతో సినిమా 1000 కోట్ల సినిమా, మన ఇప్పుడు వారణాసి కంటే కూడా బిగ్ బడ్జెట్ అంటున్నారు. అలాగే లోకేష్ కనగరాజ్తో నెక్స్ట్ అది కూడా పెద్ద సినిమా. దాని తర్వాత అతను దురంధర్ డైరెక్టర్తో డిస్కషన్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇలాగా అతనిది ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ లెవెల్లో స్కేల్లో 1000 కోట్ల సినిమా అనేది ఇండియాలో ఊహించలేం.
ఒకప్పుడు 1000 కోట్ల బడ్జెట్తో సినిమా అనేది ఎవరు కూడా కల్లో కూడా అనుకోని ఉండరు. అలాంటిది అల్లు అర్జున్ చేయగలిగాడు ఫస్ట్ టైం. సో కాబట్టి కిక్ స్టార్ట్ అయిన దశలో పాలిటిక్స్ అంటే కంప్లీట్గా సినిమాల దూరం అయ్యి రావాలి. ఒక పవన్ కళ్యాణే 2 బోట్లలో కాళ్ళు పెట్టి వెళ్తున్నాడు. దానివల్ల 2 కెరీర్లకి ఇబ్బందిగా ఉంది పవన్ కళ్యాణ్కి. హెల్త్ కూడా ఇబ్బంది అయింది. అది మెయింటైన్ చేయడం కష్టం 2 సినిమా అండ్ రాజకీయాలని. చిరంజీవి కూడా అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పి సినిమా రాజకీయాల్లో ఉన్నాడు. రాజకీయాల నుంచి బయటకు వచ్చినాకే సినిమాలు చేశాడు. ఒక పవన్ కళ్యాణ్ 2 బ్యాలెన్స్ చేస్తున్నాడు. అది అంటే అతనికి సాధ్యమైంది. ఎందుకంటే అతను సొంత పార్టీ మీద డిపెండ్ అవ్వలేదు, చంద్రబాబు మీద డిపెండ్ అయ్యాడు. చంద్రబాబు మిగతా విషయాలన్నీ చూసుకుంటాడు. ఇతనికి పెద్దగా పార్టీ మీద ఫోకస్ చేసేది తక్కువే. కాబట్టి అతనికి అదే వాడికి నడిచిందిరా అంటారు కదా సామెత, అలాగే అతనికి నడిచింది. ఇప్పుడు ఇతనికి అది కష్టం అవుతుంది. సో అందుకని ఒకవేళ ఏమైనా కసి ఉండి రేవంత్ రెడ్డి మీద పగబెట్టుకొని అంటే నన్ను ఇచ్చేసాడు కాబట్టి నేను అతను ఎంత చూస్తానని, నాకు నరకం చూపించాడు కాబట్టి నేను నరకం చూపిస్తానని అట్లేమన్నా ఉంటే అతను రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉంది. అదర్వైజ్ అతని కెరీర్ పరంగా చూసుకున్నప్పుడు ఒకవేళ సినిమాలే వద్దు, నాకు రాజకీయాల్లోనే ఫుల్ టైం ఉంటాను అని అనుకుంటే ఉండొచ్చు. కానీ ఇప్పటివరకు మనం అల్లు అర్జున్ క్యారెక్టర్ చూసినప్పుడు రాజకీయాలకు అతను సూట్ అవుతాడా అన్న డౌట్ అయితే ఉంది. ఎందుకంటే చాలా మెచ్యూరిటీ ఉండాలి, వ్యూహాలు వేయాలి, ఇవన్నీ రాజకీయాలు వేరే రకంగా ఉంటాయి. అక్కడ విజయం చూసి ఇక్కడ అదేదో పులిని చూసి నక్కవాత పెట్టుకుంటే కష్టం. సో అక్కడ పరిస్థితులు వేరు, అక్కడ వ్యవహారాలు వేరు. ఇక్కడ అది మరి అక్కడంటే విజయ్ ఎప్పటి నుంచో కూడా సామాజిక సేవ అవన్నీ చేయడం, సినిమాల్లో రాజకీయాలు డిస్కస్ చేయడం, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇతను రాజకీయాలు అనగానే ఇప్పుడు రేవంత్ రెడ్డికి యాంటీ అనుకో, రేపు రేవంత్ రెడ్డికి వీడు నాకు యాంటీగా రాబోతున్నాడు అనగానే రేవంత్ రెడ్డి గేమ్ స్టార్ట్ చేస్తాడు. ఇతనికి ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి, మళ్ళీ ఈ కేసు ముందుకు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. సో ఇలాగ మొత్తం గేమ్ స్టార్ట్ అవుతుంది. దాన్నంతా తట్టుకోవాలి, జైలుకి వెళ్ళాలంటే వెళ్ళాలి. ఇప్పుడు జగన్ అన్నీ తట్టుకొని కదా ఉంటున్నాడు. జైలుకి వెళ్ళాడు, వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. చంద్రబాబు అంతే, 73 ఏళ్ల వయసులో 51 రోజు జైల్లో ఉన్నాడు ఆయన. సో వాటన్నిటికీ సిద్ధమవ్వాలి. అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి, వాటన్నిటికీ సిద్ధమయ్యి దిగాలి. రెండోది ఎక్కడ పెడతాడు పార్టీ? తెలంగాణలో రేవంత్ రెడ్డి కక్ష తీర్చుకొని తెలంగాణలో పెట్టారు. తెలంగాణలో పెట్టాలనుకో వీడు ఆంధ్ర ఓడని చెప్పి, ఆంధ్ర మూలాలు అని చెప్పి, అతను ఎక్కడ పుట్టినా వీళ్ళు ఆంధ్ర ఓడని చెప్పి ఇంకా ఆ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ పవన్ కళ్యాణ్కి యాంటీ క్యాంపెయిన్ నడుస్తుంది. రేపు అది స్టార్ట్ అవుతుంది. అక్కడ పోవాలనుకో అక్కడ ఏం చేయాలి? అక్కడ పోయి ఇండిపెండెంట్గా పార్టీ పెట్టాడు అనుకో, జగన్తో కలిస్తే ఒక లెక్క, కనీసం కలవలేదనుకో అక్కడ మొత్తం మీడియా అన్నీ కలిసి అతన్ని అక్కడ కూడా ఇది చేస్తారు. సో వీటన్నిటికీ రెడీ అయ్యి ఇప్పుడు పార్టీ పెడతాడా అనేది మరి ఎందుకు వచ్చింది ఈ పుకారు? లేకపోతే ఇప్పుడే పార్టీ పెట్టకుండా ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని మెల్లగా ఈ ఎలక్షన్లో 2029 తర్వాత పెడతాడా అంటే ఒక లాంగ్ స్కెచ్ చేసుకొని దాంట్లో ఇప్పటి నుంచి అతను ఏం చేయాలి? మామూలుగా ఇందాకని కూడా నేను ఎన్టీఆర్ వీడియోలో కూడా చెప్పాను, సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం, అదైతే రాజకీయాలకు ఇబ్బంది లేదు. అది రేపు రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అవుతాడు ఇతను చేసే సామాజిక కార్యక్రమాలకి. సో అలాగేమన్నా చేసుకుంటా వెళ్ళి నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత ఆ టైంకి రాజకీయాల్లోకి వెళ్దామనే ఆలోచన ఉండొచ్చు. ఆ రకంగా ఏమన్నా కలిసి ఉండొచ్చు. అంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకొని, ఎందుకంటే అతనికి వయసు ఉంది, టైం ఉంది, అర్జెన్సీ లేదు. ఈ లోపల పెద్ద సినిమాలు ఒక 5-6 చేసుకున్నాడు అనుకో, అప్పుడు ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చు 5 ఏళ్ల తర్వాత. అందుకని 5 ఏళ్లకు ముందు నుంచే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేద్దాం అనే ఒక ఆలోచన ఉండొచ్చు, ఒకవేళ రాజకీయాలకి రావాలనుకుంటే ముందు చూపుతో. కానీ నా అంచనా మాత్రం ఎప్పటికిప్పుడు అతను రాజకీయాలకు వస్తాడా అనేది డౌటే. ఎందుకంటే కెరీర్ పీక్లో ఉందగా, అది వదిలేసి రావాలి. కెరీర్ని బ్యాలెన్స్ చేసుకుని సొంతంగా పార్టీ పెట్టి నడపడం అనేది కష్టం. పవన్ కళ్యాణ్ కూడా గ్యాప్ తీసుకున్నాడు కొంత అప్పట్లో. సో అందువల్ల అది చేయాలి. కాకపోతే వాళ్ళ మామ ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి, వాళ్ళ భార్య రెడ్డి స్నేహారెడ్డి, వాళ్ళ మామ కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. కాకపోతే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్లో ఉన్నప్పటికి కూడా ఆయన అల్లుడిని అలాగే చేశారు కదా ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో చాలా
అర్థం చేసుకోవడం కష్టం. పవర్ ఎట్లా ఎప్పుడు షిఫ్ట్ అవుతుంది అనేదంతా ఉంది. అక్కడికి వెళ్ళాలంటేమో అక్కడ కాపుల్ని చేల్చాలి ఇతను. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ని దెబ్బ కొట్టడానికి జగన్ ఏమన్నా ప్లాన్ చేస్తుంటే అల్లు అర్జున్ని జగన్ వెనకుండి నడిపిస్తే కాపుల్ని దెబ్బ చేల్చడానికి ఏమన్నా అల్లు అర్జున్ వాడితే వాడుకోవచ్చు. అప్పుడు ఓపెన్ అయిపోతుంది బ్యాటిల్. రేపొద్దున పవన్ కళ్యాణ్ ఓపెన్గానే అల్లు అర్జున్ తిడతాడు, అల్లు అర్జున్ కూడా ఓపెన్గానే దిగాలి. దానికి సిద్ధం అవ్వాలన్నా కూడా కెరీర్ మాత్రం ఇబ్బంది అవుతుంది. కెరీర్ ఇబ్బంది అయినా పర్లేదు, రాజకీయాలే మనకి లైఫ్ అని కానీ దిగితే దిగచ్చు. ఎందుకంటే ఇదేమి పుష్ప సినిమా కాదు. ఈ రాజకీయాలు ఇప్పటికే అతనికి అర్థమైంది రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది. ఆల్రెడీ ఒక షాక్ తగిలింది, ఆ షాక్ ద్వారా నేర్చుకున్నాడు. కాబట్టి నేను అనుకోవడం ఇప్పటికిప్పుడు ఆయన పార్టీ పెట్టేసి ఇప్పటికిప్పుడు రాజకీయాల్లో ఫుల్ టైము దిగుతాడని నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటే ఇప్పటి నుంచి దానికి గ్రౌండ్ ప్రిపరేషన్